చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేనేమంటానంటే సంగమా దేవుని బిడ్డలారా, అలాగా ఊరుకొని మనము నిలిచి చూడాలి కదా. జీవితాంత కాలం అంతము బెన్యామీలందరూ దావీదుకి ఎలాగన్నాను అండగా నిలిచేదే లేదు. వాక్యాన్ని మనం అప్లై చేయండి. ఓరక మౌనంగా ఉండి ఏం మాట్లాడకండి. దేవునికి అప్పగించేయండి, ప్రార్థన చేయండి. దేవునికి అప్పగించి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి. అదే ఏజ రక్తం వేజి అర్థమైంది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనం కోపంతో ఒక మాట అంటే ఎదుటి వారిని కోపం ఏమన్నా అన్నాడు అనుకో, ఏమంట ఊరుకుంటామా? ఒక్క మాటకి 10 మాటలు అప్పగించేస్తావు. ఎజ్జ రక్తం వేజి అయ్యోట ఊరుకుంటుందంటారు. చూస్తారు ఏ ఎజ్జ రక్తం వేజి తెలియదేంటే. ఎవరైనా కోపంతో ఒక మాటకే అది మనము దేవుని మీద భారం వేసి ఊరక నిలిచి దేవుడే చూసుకుంటాడంటే దేవుడు ఎందుకు చూసుకోడు? దేవుడు మా జీవితంలో చెప్పిన ఒక మాటకి పగ తీర్చుకుంటున్న నా పని. మీరు అందరూ ఏమన్నారు? చేతకాక. అవును, మరి మీరు అందరూ ఇంత ముందుండి మేము వంటలో అయిపోతే చేతకాక కాకపోతే ఏంటి? వాళ్ళేమో శుభ్రంగా వండుకుని తినేసి అరిగేదాకా తిడుతుంటే మేము వండుకుని కూడు కుమ్ము తినలేకుండా ఏం చేయాలో ఏం చేయమండదు. ఇప్పుడు చెప్తున్నాం, సమస్య తీరే వరకు సరిగ్గా తినలేదు మేము. ఎందుకు ప్రభువా? ఎందుకు మాట్లాడకుండా ఎందుకు మౌనంగా ఉన్నాం? మీరు అందరూ ఏమన్నారో చేతకాక కాదు, బలంలే కాదు, మక్కలు ఎర్రగొట్టేసి ఎక్కడ పడతా చేయగలను. ఒకడు వచ్చాడు మా కూడా ఉన్నాడు, నువ్వు డబ్బులు ఖర్చుపోతే మా పేటలో తీసుకొచ్చి వాళ్ళందరినీ నేను ఒకటి చెప్పాను, వాళ్ళందరూ నా రక్త సంబంధికులు ప్రభావం. వాళ్ళందరూ ఎవరు? ఆ పని చేయదు. నువ్వు ఆ పని చేసిన రోజు నాకు శాశ్వతంగా శత్రువులు అయిపోతావు. ఏడుతా ఉందండి. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు ఒకే ఒక మాట అండి, పగ తీర్చుకుంటున్న ఆ పని. మీరు దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి. చెప్పండి, దేవుని మాటకి వినటం చేతకాని ధనమా? మాట్లాడండి. దేవుని మాటకు లోబడటం చేతకాని ధనమా? కాదు. ఇప్పుడు షిమి మాట్లాడుతున్నాడంటే చుట్టూ ఉన్న మహావీరులు దావీదు ఏమన్నారు? ఏ శబ్దమండి అని అంటే దావీదు అన్నాడు వద్దు, దేవునికి అప్పగిద్దాం. కొన్ని సమయాల్లో కొన్ని పరిస్థితి దేవుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. నువ్వు ఊరుకో, నిలిచుండు, నేను ఒక అద్భుతాన్ని చేయబోతున్నా. ఈ మాటలు చాలా నా హృదయంలో ఉన్నటువంటి చాలా వేదనతో ఈ మాటలు చెప్తున్నాను. అర్థమవుతుందా మీకు? ఎందుకయ్యా మీరు అడగొచ్చు. ఊరుకో నువ్వు. చూడండి, దావీదు అంటాడు, ఇదే దావీదు 4వ కీర్తన. దావీదు చెప్పిన తన అనుభవంలో చెప్పిన మాటలు మీ ముందు పెడతాను. 4వ వచనం, భయము నొంది పాపం చేయకండి, మీరు పడకల మీద ఉండగానే మీ హృదయములలో ధ్యానము చేసుకుని మీరు ఏం చేయాలి? ఓరకుండుడి. హల్లెలూయ. మనము భయము నొంది ఏం చేయకూడదట? అందరు చెప్పాలి. భయము నొంది ఏం చేయకూడదు? పాపము చేయకూడదు. సాతానుడు, అపవాది అనేక రకాలుగా అనేక విధాలుగా వాడు చేస్తూ ఉంటాడు. నేనేమంటానంటే దైవిక భయము నీలో ఉన్నప్పుడు నువ్వేం చేయకూడదు? పాపం చేయ. అది పురుషుడైనా కానీ స్త్రీ అయినా కానీ. నేను మాట చెప్పనా? నువ్వు పాపం చేయటాన్ని బట్టే నీ కుటుంబము, ఆ పాపం నీ కుటుంబం మీద ఏం చేస్తుంది? నేను అంటాను, నీ కుటుంబంలో కష్టాలు పాలవడానికి గల కారణం, అప్పుల్లాగా ఉండిపోవడానికి గల కారణం, కూతురు మాట వినకపోవడానికి కారణం, కొడుకు చెయ్యి దాటిపోవడానికి గల కారణం పాపమే కదా. నువ్వు పాపములో జీవించి నువ్వు తప్పు చేయకురానంటే నీ కొడుకు తప్పు చేయకుండా ఉంటాడా? నువ్వు చేసేదేంటి? అది చిన్నోడు కాదు. చిన్నడా చెప్పండి, అడి పాలు దగ్గర కుర్రాడా కాదండి. అరే ఏమంటే వివేచన ఉంది కదా. నేనేమంటానంటే పిల్లోడిదే తప్పు కాదు, మీదే తప్పు తల్లిదండ్రులుగా. నిజమే కదా. అవును. ఈ రోజున భయం ఉన్నది పాపం చేయకూడదు. నీకు దైవిక భయం ఉన్నప్పుడు నువ్వు పాపం చేస్తున్నావు కదా. ఏమన్నాడు అక్కడ? భయము నొంది పాపం చేయకండి, పడకల మీద ఉండగానే
మీ హృదయాలలో ధ్యానము చేసుకుని ఊరకున్నాడు. ధ్యానము అంటే ఇక్కడ ప్రార్థన వాక్యం. పాపం చేస్తే ఆ పాపమే కదా ఏలుబడి చేస్తూ ఉంది. టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. పాపమే నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. పాపమే నీ కుటుంబంలో నీవు ఈ పరిస్థితికి రావడానికి గల కారణం పాపమే. మనిషి దిగజారిపోవడానికి, మనిషి కష్టాలలో, బాధల్లో, ఇబ్బందుల్లో ఇరుక్కుపోవడానికి కారణం పాపమే కదా. ఈయనేమంటున్నాడంటే, ఒరే బాబు, భయము నొంది నువ్వేం చేయకూడదు. ఎవరైనా కారణం ఇక్కడ రక్షించబడి సీనియర్ విశ్వాసులుగా మనం ఉండొచ్చు, లేదా అప్పుడే మనం దేవుళ్ళలోనికి వస్తున్న మనమైనా కావచ్చు. గత కాలములో అనుకూలించక పాపం చేశాం. యేసయ్య ఏమన్నాడు? పాపాత్ములైన స్త్రీ పాపంతో పట్టబడిందా? అమ్మ, ఎవరును నిన్ను శిక్ష విధింపలేదా? ఎవరు లేదు ప్రభు, నేనును నిన్ను శిక్ష విధింపను. మరి ఆయన ఏమన్నాడు? నీవు వెళ్ళి ఇక మీద ఏం చేయొద్దన్నాడు? చెప్పండి. గత కాలములో అనుకూలించక ఏం చేసావు? పాస్ట్ ఈజ్ పాస్ట్, ఏదో జరిగిపోయింది. ఇప్పుడు భయమునుంది. ఇప్పుడు భయమునుంది. దైవిక భయం ఉండాలి. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా. ఒంట్లో బలం ఉందనుకుంటున్నాం, బలం ఎంతకాలం ఉంటుంది చెప్పండి? బలార్జులైన వాళ్ళే సడన్గా చూస్తుంటే బలహీనలు అయిపోతున్నారు. ఎవరు చేయాలి? లోకాకర్షణలు ఎప్పుడు మనిషిని ఆకరిస్తూ అవి శాశ్వత కాలం మనతో ఉంటాయనుకుంటావు. నీతో ఉండదు నీ కుటుంబము, నీ భార్య, నీవు నమ్మిన నీ దేవుడు తప్ప ఎవరు కాదు. ధనం ఉంటుందని ఉండదు. భయము నుండి దేవుడు పాపం చెయ్యొద్దు అన్నదంటే కారణం ఏంటి? ఇంకో మాట అన్నారు అక్కడ, అదేంటో తెలుసా? పడకల మీద ఉండగానంటే నీవు లేవగానే నీ హృదయములో ధ్యానం అంటే అర్థం ఏంటి? ప్రార్థనలో, వాక్యములో నువ్వు ధ్యానంలో ఉండు. నువ్వేం చేయాలి? ఊరుకో. ప్రార్థనలో మనం ధ్యానంలో ఉండాలి. దేవునికి అప్పగించి దేవుని దగ్గర కనిపెట్టాలి. ఆ అనుభవంలో దావీదులో మనం చూస్తాం. శత్రువే అతని మీద యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఏం చేశాడు? వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తాడు. ప్రభువా, ఏంటి నాయనా, నువ్వు వెళ్ళమంటావా? వాళ్ళందరినీ మా చేతికి నువ్వు అప్పగిస్తావా? దావీదు అడుగుతాడు. ఎవరినే? దేవుణ్ణి. ప్రభువా, ఏం చేయమంటావు అని అడిగాడు. అడిగితే దేవుడు ఏమన్నా, నువ్వు వెళ్ళు, వాళ్ళందరినీ నీ చేతికి నేను అప్పగిస్తానన్నాడు. చప్పట్లు కూడా దేవుడిని నామానగాని. దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నిలిచి ఉండండి. దేవుడు వెళ్ళొద్దన్నాడు, ఆగిపోవాలి. వెళ్ళమన్నాడంటే వెళ్ళాలి, చెయ్యమన్నాడంటే చెయ్యాలి. అంతేగాని దేవుని దగ్గర కనిపెట్టకుండా, దేవుని దగ్గర ధ్యానంలో ఉండకుండా, దేవుడు చెప్పకుండా మనం ఏమీ చెయ్యకూడదు. కీలకమైన విషయం చెప్తున్నాను, వినండి. దావీదు ఒక మాట చూడండి, 5వ కీర్తన 8వ వాక్యం చదవండి ఒకసారి. యెహోవా ఓకే, చూడండి ఏం అడుగుతున్నాడు? నీ మార్గము నాకు స్పష్టముగా కనపరచు అని అడుగుతున్నాడు. ఏం చేస్తున్నాడు ఇక్కడ? కీలకం ఏంటంటే నువ్వు ఊరకుండి, నువ్వు ధ్యానంలో ఉండు, ప్రార్థన చేయి. దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఊరక నిలిచి చూడండి, దేవుని రక్షణను కన్నులారా చూడబోతున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఊరక మీరు ధ్యానంలో ఉండండి. అంటే ఎక్కడ చెప్పండి? ధ్యానం అంటే ఏంటమ్మా? ప్రార్థనలో. ఇప్పుడు దావీదు దేవుడి దగ్గర అడుగుతున్నప్పుడు ఇక్కడ ఏమన్నాడంటే, నీ మార్గము నాకు స్పష్టముగా కనపరచు అని అడుగుతున్నాడు. ఎవరిని? దేవుణ్ణి. మనం అది అడగాలి. నేను ఇప్పుడు అదే అడుగుతున్నాను. ప్రభువా, నువ్వు వాగ్దానం ఇచ్చే ధైర్యంగా ఉండమని. నేను నాకు కొన్నంత ధైర్యం దేవుని స్తోత్రం. నువ్వు ఏం చేయమంట? కొంతమంది అంటారు, బాబు ఎప్పటి నుంచి ఎట్టేస్తున్నాం క్రిస్మస్, ఆపెత్తే ఎలాగా అని ఎవత్తాను ఏంటంటే ఒక 20,000 అడగమన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి,
అలాగే ఎవత్తైనా అందంటే వాళ్ళని 20,000 అడుగు, నువ్వు ఇస్తే ముందుకెళ్ళిపోమన్నాడు దేవుడు. ఇప్పుడు అనండి, ఎవరైనా అడిగితే నువ్వు అలాగ అనమన్నాడు దేవుడు. ఈ 20,000 ఇలా చేయొద్దండి, అలా చేయొద్దండి. దేవుడు అది చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఎవరైనా సరే దేవుడు ఏం చెప్తే అది చేద్దాం. దేవునికి స్తోత్రం. నా టార్గెట్ డిసెంబర్ 15. దేవుడు ఒక మార్గము స్పష్టముగా కనపరిచే వరకు దేవునికి స్తోత్రం. ఈ విషయంలో దేవుని దగ్గర నేను చెప్తున్నానేనండి, ఎవడు ఏమన్నా నేను పట్టించుకోను, అసలు నాకేం అవసరం లేదు. కారణం ఏంటంటే దేవుని యొక్క చిత్తము కొరకు కనిపెట్టినప్పుడు దేవుడు యు కెన్ ప్రొసీడ్ అన్నాడు అనుకో. చెప్పండి, యు కెన్ ప్రొసీడ్ అని దేవుడు చెప్పాడు అనుకో. ఆయన చెప్తే వెళ్ళిపోవడం దేవునికి స్తోత్రం. ఎందుకో చెప్పనా, అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఆమె ఇప్పుడు దావీదు అదే చెప్తున్నాడు, అయ్యా నా శత్రువుడు నా కొరకు పొంచి ఉన్నాడు. వాళ్ళని బట్టి ఏంటి తెలుసా, దేవా నీ మార్గం ఏంటో, ఏంటి నీ మార్గం ఏంటో నాకు స్పష్టంగా బాగానే చెప్పారు. ఎప్పుడైనా దేవుని అలాగే అడిగేవా ఎప్పుడైనా? ఇదిగో పెళ్లి చేయాలనుకుంటున్నావు, నీ మార్గం ఏంటో నాకు స్పష్టంగా కనపడు. ఇల్లు కట్టాలనుకుంటున్నావు, నీ మార్గం ఏంటో స్పష్టంగా. ఈ వ్యాపారం పెట్టాలనుకుంటున్నాను, స్పష్టంగా చెప్పండి. గట్టిగా చెప్పండి అమ్మా. ఈ ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, ప్రభు వెళ్ళమంటావా? నన్ను ఎవరినైనా ఏదైనా అడిగితే నేనేమంటాను, నన్ను కదా అంటూ దేవుడు అడుగు. దేవుడు ఏం చెప్తే ఏమన్నాం అనుకో, మళ్ళీ ఏమంటావు తెలుసా, అయ్యగారు వెళ్ళిపోమన్నారండి, అందుకు వెళ్ళిపోయినండి. సక్సెస్ అయితేనేమో అయ్యగారు జ్ఞాపకం, నేను వచ్చేసాను అందుకే ఇలాగే అయిపోయాను. ఫెయిల్ అయ్యింది అనుకో, ఏంటి చెప్పండి గట్టిగా. అందుచేత మీరు ఎప్పుడైనా సలహాలు నన్ను అడిగేటప్పుడు ఇందు మూలంగా చెప్పేదంటే ఆలోచించి అడగండి. దేవుని స్తోత్రం. కొంతమంది మనసులో ఫిక్స్ అయిపోతారు, ఏంటి ఏం చేయాలి, నువ్వు ఫిక్స్ అవ్వటం కాదు, దేవుడు ఏమంటున్నాడో దానికి ఫిక్స్ అవ్వాలి. అది మరి నా పాయింట్ అది. ఈరోజు నువ్వు అనుకున్నట్టుగా చేసేసి కొన్ని తిప్పలు, కొన్ని ప్రాబ్లమ్స్లో మనం పడడానికి రీజన్ కూడా అదే. కానీ దావీదు దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభా నీ మార్గము నాకు స్పష్టంగా కనపరిచిన ప్రార్థనలో ప్రభువు దగ్గర అడుగుతున్నాడు. అందుకే అన్నాడు, నీ హృదయములో నువ్వు ధ్యానం చేసుకుని నువ్వు ఎలాగుండు, ఓరకుండు. దేవుడు చెప్పింది. ఇంకో మాట చెప్పనా, నువ్వు ప్రార్థన చేసాను ఓరకుడు కాసేపు ఏం చేయాలా, మౌనంగా కనిపెట్టాలి. ఎప్పుడైనా కనిపెట్టామా? ఆమేనంటే చాలు, గుడికొచ్చిన కానీ 10 సార్లు తిరుగుతూ ఉంటారు బయటికి. ఏజ్ రక్తవేజి షుగరోత్సవాల కంటే ఏదో ప్రాబ్లం, ఏజ్ రక్తవేజి. మరి నీకేమొచ్చింది? ఆమేన్ అనగానే కొద్దిసేపు అయినా ప్రార్థనలో కనిపెట్టాము మనం. హలో దేవుడు, నువ్వు ఇంతవరకు ప్రార్థన, దేవుడితో అప్పటి వరకు మాట్లాడు. దేవుడు మాట్లాడే వరకు నువ్వేం చేయాలా చెప్పండి. ఆమేన్ అని అంటే అన్న లేచి వెళ్ళిపోవటం కాదు, కనిపెట్టి మౌనంగా ఉండి దేవుడు చెప్పే వరకు నువ్వేం చేయాలా అంటే, దాని అర్థం ఏంటంటే మనము దేవునితో మాట్లాడుతున్నాం, దేవుడు మాట్లాడే వరకు ఊరుకుంటున్నాం. అందుకే నీ సమాధానం రాట్లా. ఇంకో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను, అదేనంటే యెషయా గ్రంథములో మనం చూచినప్పుడు, యెషయా గ్రంథము 30వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం చూద్దాం. ఐగుప్తి వలన సహాయము పనికి మాలినది, నిష్ప్రయోజనమైనది, అందుచేత మీరేమీ చేయక ఊరకుండండి. గప్పాల మారి అని ఏం మారమ్మా? గప్పాల మారి అంటే గొప్పలు చెప్పే మారి, గప్పాల మారి, తంటాల మారి. తంటాల మారి అంటే ఏంటి? తొంట్లెట్టే దాన్ని ఏమనాలి? అది ఏం చేయకపోయినా కొన్ని గొప్పలు చెప్తూ ఉంటారు. ఏజ్ రక్తవేజీ ఏంటమ్మా? గొప్పలు చెప్పే వాళ్ళని ఏమంటారు చెప్పండి? నేను అంటలేసి గొప్పాల మారి కాదు, గప్పాల మారి. ఏం మారి అంటే చెయ్యింది చేసినట్టుగా చెప్తారు గొప్పలు చెప్పడానికి. కొంతమంది ఏం చేసినా ఏ గొప్పలు చెప్పరు, సైలెంట్గా ఉంటారు. ఇప్పుడు ఐగుప్తీలో ఇశ్రాయేలుకు మేము ఏదో చేస్తాం, ఏదో చెందేస్తాం. వినండి,
ఇప్పుడు వాళ్ళు కష్టపడి తెచ్చుకున్నారంట బంగారం. ఎవరిదంటే ఐగిప్తీలది కాదు, ఇశ్రాయేలీలదే. అంతే కదా మరి. ఇప్పుడు ఐగిప్తి వలన సహాయము పనికి మాలినది, నిష్ప్రయోజనం. ఎవరికంటే ఇశ్రాయేలీలకి. ఐగుప్తుల సహాయం, మనకు ఐగుప్తులు అంటే లోకం కదా. ఐగుప్తి సహాయం ఇశ్రాయేలీలకి ఏంటి? నిష్ప్రయోజనమైనది, పనికి మాలినది అని చెప్పండి, నిష్ప్రయోజనం. ఇప్పుడు అందుకు దేవుడు ఏమన్నారు? అందుచేత ఎవరు బాబు మీరు ఏమి ఊరకొనండి, వాళ్ళు ఎవరో గప్పాల మారులు గొప్పలు చెప్తారు కాబట్టి ఒరే వాళ్ళ వల్ల ఏమి చెప్పండి. గొప్పలు కొట్టేవాళ్ళు చాలామంది ఉంటారు, నిలబడి నడుము కొట్టుకు నిలబడే వాళ్ళు ఎవరో మౌనంగా నోరు ముసిగించేసి ఒడికే పారం ఎక్కువైపోతుంది. మన ఆదివారం అందుకే చెప్పారు. గొప్పలు చెప్పడం కాదు, దేవుడు గప్పాల మారి అని ఎడతాడు. ఏజ్జరక్తి గంపల మారి, ఏజ్జరక్తి మేచేయి. నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తాను. ఏం మారమ్మా? ఎలాగ సందర్భం వచ్చింది కాబట్టి తంటాల మారి గురించి చెప్తాను. అలా చెప్తారు, బైబిల్లో ఉన్నదే, లేనిది ఏం కాదు. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 8వ వచనం చదవండి. కీడు చేయు పన్నాగములు పన్నువానికి ఏ మారి చెప్పండి, ఏ మారి. నాకు అలాగొచ్చేస్తా మరి వాక్యం తెలుసా? ప్రిపరేషన్ ఏం కాదు, పని కట్టించి చెప్పాలని కాదు. ఇందాక ఏం మారమ్మా? గొప్పలు చెప్పే గప్పాల మారి. దేవునికి స్తోత్రం. ఇంటికాడ తాటాకులు గుడిసైనా సరే ఆవిడ ప్యాలెస్ బంగ్లాలో ఉంటాయి, కౌరులు ఏజ్జరక్తి నుంచి. ఓసారి తీరమ్మా ఇంటికి రండి నేను చెప్తే అయ్యగారు రండి 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 అయ్యగారు అని చెప్తే వెళ్తే ఓ కుర్చీ వేసిందండి. కుర్చీ వేస్తే కోడి గారు చేసిన 2 కార్యక్రమాలు అంటే అర్థమైందా? అంటే కోళ్ళు బ్యాచ్ అంటే ఈయనైతే కోళ్ళు పెంచి బ్యాచ్ ఏజ్జరక్తి పెంచి ఏమా కూర్చోండి అయ్యగారు. ఆ కుర్చీ మీద ఏముంది? కోడి గారు చేసిన. ఎలా కూర్చుంటాం చెప్పండి? కూర్చోండి అయ్యగారు. అలా నుంచుంటా మా ఇంటికాడ కూర్చుంటారు ఏంటని మా అలాంటి వాళ్ళు ఇంటికాడ అంటుంది. మళ్ళీ ఇంకో అయ్యగారండి మీ ఇల్లు లాగా ఉండదులేండి మా ఇల్లు అంటుంది. ఇన్ను కొవ్వులు చెప్తుంది కానీ కుర్చీ మీద దాన్ని క్లీన్ చేయాలి కదా చెప్పండి. మరి ఏవి లేదని గొప్పలు ఎందుకమ్మ నీకు? వీళ్ళకే గప్పాల మారి అయిపోయింది. ఇప్పుడు ఏంటి మాట? కీడు చేయు పన్నాగములు పన్నువారికి ఏ మారి? తంట్లు. తంటాల మారంటే తంట్లు. తంటేంటి? భర్తకి భార్యకి, తోటుకోళ్ళ ఇద్దరికే, అన్నదమ్ములు ఇద్దరికే, అక్క చెల్లెళ్ళు ఇద్దరికే, అత్త కోడలు. అమ్మ బాగా చెప్పారు. ఏంటమ్మా? తంట్లు. ఏంటమ్మా? ఇలా తంట్లెట్టే వారికి దేవుడు ఏమని పెడుతున్నాడండి? విక్టోరియా గారు తంటాల మారి. చెప్పండి అండి, గప్పాల మారి. సర్లే మన టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం. ఓసారి చెప్తానులే విషయం. ఈ పేర్లు ఎవరు పెడుతున్నాడంటే గొప్పలు చెప్పాడు గొప్పలు మారని దేవుడు ఎట్టని పేరు. ఇది ఎవరు దేవుడు ఎట్టే పేరు? తంట్లెట్టే వాళ్ళకి ఏం మారి? తంటాల మారి. ఐగిప్తీల సహాయము ఇశ్రాయేలీల ప్రజలకు అది పనికి మాలింది, నిష్ప్రయోజనమైనది. నువ్వేం చేద్దావు? ఓరకుండు. దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు చేయడా? దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇది యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో ఏమంటే 15వ వాక్యానికి రండి. 15వ వాక్యం. ఇది యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వాక్యంలో ప్రభువును ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడగు దేవుడు యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఓరకొండుట వలన రక్షించబడుదురు, మీరు ఓరకుండి నమ్ముకొనుట వలన మీకేం కలుగును? బలము గల. చప్పట్లు కొట్టండి గట్టిగా హల్లెలూయా. ఓరకుండి నమ్ముకొనుట వలన, ఓరకుండి నిలిచి ఉండటం వలన మనకేమొస్తుందండి? బలం. ఈ బలము ఎవరెత్తారో అంటే దేవుడే. ఆమేన్. ఇక్కడ ఏమన్నాడు లాస్ట్ లైన్లో? ఓరకుండి నమ్ముకొనుట వలన మీకేమి కలుగును? చెప్పండి, మీకేం కలుగును? ఓరకుండి నమ్ముకుంటే మనకేం కలుగుతుంది? ఆ బలము దేవుడు ఎత్తాడండి. ఓరకుండి దేవుణ్ణి నమ్ముకుంటూ వలన దేవుడు బలం ఇవ్వడంటే దేవుడు ఇస్తాడు కదా, దేవుడు చేస్తాడు కదా.
దేవుడు ఎందుకు చేయడు సార్, దేవుడు ఎందుకు ఇవ్వడు సార్ అంటే ఎత్తాడు. నువ్వు నమ్ముకొని ఓరకుండి నమ్ముకుంటే బలం. మనం ఊరుకోంగా చెలరేగిపోతాం. ఏజ రక్తం వేజే అది. చాలామంది ఏవి లేనట్టు పెద్ద అడవుడు చేస్తారు. ఏజ రక్తం వేజే నేను ఇలా చేస్తాను అలా చేస్తాను అది ఇది ఏంటి అలాగని ఇలాగని ఏమీ లేకపోయినా చెలరేగిపోతుంటారు కొంతమంది. దేవుడు అంటాడు మీరు నిలిచి చూడమని చెప్తాడు. దేవుడు ఏం చెప్తాడండి? మీరు నిలిచి చూడండి, ఓరక నిలిచి చూడండి. ఇక్కడ ఏమన్నాడంటే ఓరకుండుడి, నమ్ముకున్నట్టు వలన మీకేం కలుగుతుంది? బలం. ఆ బలం ఎవరంటే దేవుడే కదా. నేను బుద్ధిమంతులండి. బైబిల్లో చాటు ఉంటుంది, ఇది చెడు కాలం గనక. ఇక్కడ ఆమోస్ గ్రంథం చూడండి, 15వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. ఇది చెడు. మా పెద్దయ్య గారు ఎప్పుడు ఈ మాట చెప్పేవారు, సత్యానందమయ్య గారు. పిలారా ఇది చెడు కాలము గనుక బుద్ధిమంతుడు ఏమవ్వాలి? ఊరకుండాలి. అమ్మ చెప్పేవారు కదా. నేను అయ్యగారు చెప్పగా నేను చాలాసార్లు విన్నాను ఈ మాట. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం, ఇది చెడు కాలము గనుక. చూడండి చూడండి, ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఏమవ్వాలండి? చెప్పండి, బుద్ధిమంతుడు ఏమవ్వాలండి? ఇది చెడు కాలము ప్రియులారా. ఏ కాలం అండి? ఇది చెడు కాలమే. నిజమే. కొన్ని పరిస్థితులు చూస్తుంటే ఇప్పుడు గత కాలంలో ఇప్పుడు వాళ్ళున్న కాలం వేరు, వాళ్ళ తర్వాత జనరేషన్ మా జనరేషన్ వేరు, మళ్ళీ తర్వాత మా పిల్లల జనరేషన్ వేరు. కారణం ఏంటంటే నేను పెళ్ళయి 2 పిల్లలు పుట్టి సేవ చేసినా కానీ మా నాన్నగారి మాట ఎప్పుడు కూడా నేను ఎత్తిరించలేదు అసలు. ఇప్పుడా సహజాలే సేపు వచ్చేవాలే వింటున్నారా? చెప్పండి ఇంట్లో. కాలం అంటే చెడు కాలం అండి. ఏ కాలం అది? ఈ కాలాన్న బుద్ధిమంతుడు ఏం చేయాలా? ఊరకుండా మంచిది, వాక్కూడదు, ఊరుకోండి, నిలిచి చూడండి. ఇప్పుడు ఇంతకీ దేవుడు చెప్పేది ఏంటంటే ఊరకుండుట వలన నీకు బలాన్ని దేవుడు ఇస్తాడు, యుద్ధము దేవుడే చేస్తాడు, విజయాన్ని దేవుడే చేస్తాడు. ఖచ్చితంగా మనం చూడబోతున్నాం. ఆమేన్. ఎవరు ఏమన్నా పట్టించుకోబాక, నా దేవుడు చెప్పాడు, నేను ఊరక నిలిచెను చూస్తాను, ఆయనే నమ్ముకుంటాను, నా హృదయంలో ధ్యానం చేసి ప్రార్థనలో నేను నిలిచి చూస్తాను, నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. ఆమేన్. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకొనండి. దైవజనురాలు అమ్మగారు మన ప్రార్థనలో నడిపిస్తారు. దేవుడు ఇంతవరకు స్పష్టంగా ప్రభు మనతో చాలా సూటిగా స్పష్టంగా ప్రభు మాట్లాడాడు. దైవజనురాలు అమ్మగారు మన ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు ఏంటండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు స్తోత్రాలు నైనా. ఇక ఉపవాస కోడికలో నీ దాస్తున్న అభిషేకించి అయ్యా, ఇంతవరకు నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అయ్యా నాయనా, ఊరకనే నిలుచుండి చూడాలని ప్రభా. అయ్యా నాయనా, ఊరుకొని ఉండాలని మీరు మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు. అయ్యా నాయనా, మాకు ఎదురవుతున్న పరిస్థితుల్లో ప్రభా, అయ్యా మేమే యుద్ధము చేయక, మేమే పోరాడక, అయ్యా నాయనా నీకు అప్పగించి ఊరకుండి ఉండాలని ప్రభా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు. దయగల ప్రభా, అయ్యా నాయనా నీకు స్తోత్రాలు. మా సమస్యను ప్రభా, మా పరిస్థితులను ప్రభా, అయ్యా నీకు అప్పగించడానికి సహాయము దయచే తండ్రి, నీకు వందనాలు. అయ్యా నాయనా, దావీదు జీవితంలో తండ్రి, అయ్యా నీకు అప్పగించినప్పుడు ప్రభా నీకు వందనాలు నాయన. శత్రువులను తమ చేతికి అప్పగించావు తండ్రి. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు ప్రభా. కొన్ని పరిస్థితుల్లో తండ్రి మేము సాత్వికము కలిగి ఉండాలని ప్రభా, అయ్యా నాయనా నా తండ్రి నీ కొందనాలు. ఊరుకొని ప్రభా, అయ్యా నీ కొరకు నిలబడాలని నాయనా స్పష్టముగా తండ్రి,
అయ్యా నీ సన్నిధిలో ప్రార్థించాలని ప్రభు అని కొందనాలు మీరు మాతో మాట్లాడారు నాయన. అయ్యా దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుమని తండ్రి నీ కొందనాలు. అయ్యా నా జీవితాలలో తండ్రి అటువంటి అనుభవాన్ని మేము కలిగి ఉండటానికి సహాయము దయచేయండి ప్రభువా. అయ్యా నీకు అప్పగించినప్పుడు ప్రభువా నీవే చూసుకుంటావు తండ్రి నీ కొందనాలు నాయనా. అయ్యా నా ప్రభువా నీ కొరకే మేము వేచి ఉండటానికి, నీ కొరకే మేము కనిపెట్టి ఉండటానికి, అయ్యా నీ కొరకే మేము నిలబడి ఉండటానికి సహాయము దయచేయండి. యేసయ్యా నీకు వందనాలు. భయము నొంది పాపము చేయకండి, మీ హృదయాలలో ధ్యానము చేసుకుని ఓరకుండుడని మీరు మాతో మాట్లాడుతున్నావు తండ్రి నీ కొందనాలు ప్రభువా. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. ఐగుప్తు సహాయము ప్రభువా ఎందుకు పనికిరానిదని నాయనా నీ వాక్యము సెలవిస్తుంది తండ్రి. అయ్యా నీ సహాయమే మాకు కావాలి నాయనా. నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. అటువంటి నాయనా గొప్పలు చెప్పేవారుగా కాకుండా, తంటులు పెట్టేవారుగా కాకుండా తండ్రి అయ్యా వాక్యానికి ఉపదేశానికి మమ్మల్ని మేము అప్పగించుకుని నాయనా నీ కొందనాలు. నీ కొరకు ప్రభువా మేము కనిపెట్టే వారముగా ఉండటానికి సహాయం దయచేయండి. అయ్యా నాయనా విత్తబడి మాటలు ప్రభువా మా హృదయాల్లో భద్రపరుచుకుని నాయనా ఏ పరిస్థితి అయినా సరే నీకు అప్పగించి ప్రభువా మీ నాయనా తండ్రి మేము ఊరకనే నిలుచుండి చూడటానికి సహాయం దయచేయండి. అయ్యా నాయన అలా ఊరుకునే ఉన్నప్పుడు ప్రభువా, అయ్యా నిన్ను నమ్ముకున్నప్పుడు తండ్రి, అయ్యా నాయన నీ కొరకు నిలబడినప్పుడు నాయన నువ్వు రక్షణ కలుగు చేస్తావని ప్రభువా, అయ్యా నీ కొరకు చూచినప్పుడు, నిన్ను నమ్ముకున్నప్పుడు బలమును కలుగు చేస్తానని మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు. అయ్యా ప్రార్థనా బలం మాకు దయచేయండి, వాక్య బలం మాకు దయచేయండి నాయన, నీ బలం మాకు దయచేయండి తండ్రి నీకు వందనాలు ప్రభువా. కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా దయతో జ్ఞాపకం చేసుకునండి. ఈ మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకోవడానికి సహాయము దయచేసి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నామా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, టీవీ ముందు కూర్చున్న వాక్యమైన వారెల్లరికను కూడా ఆయన కృప సదాకాలము తోడైనను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.